అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి ఆస్కార్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందించడం అస్సలు నచ్చుతలేదట ఈ బీఆర్ఎస్ పార్టీలకు. ఎందుకంటే ఆయనే ఆంధ్రోడ్ అయినందుకట. మరి మన కవితక్క ఏఆర్ రెహమాన్ తోని మన బతుకమ్మ పాటకు అడ్డగోలుగా మ్యూజిక్ కొట్టించి మన చెవులు వలగొట్టుడు కరెక్టేనా? ఆంధ్రోడ్ అయిన చిన్నజీఆర్ స్వామి ముంగట కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసుడు కరెక్టేనా? ఆంధ్రోడ్ అయిన మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం కాంట్రాక్టులు కట్టబెట్టుడు కరెక్టేనా? ఆంధ్రోడ్ అయిన ఆనంద్ సాయితోని యాదాద్రి టెంపుల్ కు డిజైన్ చేయించుడు కరెక్టేనా? ఆంధ్రాకు స్పెషల్ ఫ్లైట్ లో పోయి రోజా ఇంట్లో కూర్చొని చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తున్నాడు కరెక్టేనా? శారదా పీఠానికి 2 కోట్ల విలువ కలిగిన భూమిని ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చుడు కరెక్టేనా? హీరోయిన్ సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ చేసి 100 కోట్లు ముట్టయ్యప్పుడు కరెక్టేనా? చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ కు 12 కోట్ల విలువ చేసే భూమిని 16.5 లక్షలకే కట్టబెట్టుడు కరెక్టేనా? అంతెందుకు, మీ తెలంగాణ భవన్ ఓపెనింగ్ కు వచ్చింది కూడా తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేనోళ్ళు. ఇక్కడ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాసిన గీత రచయిత అందశ్రీకి లేని అభ్యంతరం మీకెందుకు? మరి 10 ఏళ్ల సంధి కనీసం ఆ రచయితకు గుర్తింపు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఈ ఏడుపులెందుకు? 10 ఏళ్లు అధికారంలో ఉండి జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా చేయనందుకు కేసీఆర్ సిగ్గుపడాలి. కలలకు హద్దులు లేవంటారు.